నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగిన తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి జనవరి మాసం? కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలంతా కూడా ఎలా ఉంది అంటే, ప్రారంభంలో చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి మీకు ఎదురైనప్పటికీ అధిగమించి ఉన్నతమైనటువంటి వైపు దిశగానే మీరు వెళుతున్నారు. అంటే చాలా బాగుంది అనే దాని అర్థం తెలియజేస్తున్నాను. క్రమక్రమముగా వాతావరణం అంతా కూడా మీకు అనుకూలించి విజయం వైపు నడిపిస్తుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు అనేటువంటివి కలుగుతాయి. అవి మీ మంచి కోసమే జరుగుతాయి గాక. వృత్తి ఉద్యోగాలలో స్థానచలనం అనేటువంటివి కలిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. విద్యా సంబంధిత విషయాలలో చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. అంతేకాకుండా మంచి ఫలితాలు పొందుతారుగాక. గృహమున శుభకార్యాలు చేసుకునేటువంటి విధముగా ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఎవరైనా నూతన గృహం కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొనేదానికి అవకాశం ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మన మిత్రుల నుండి సంతోషకరమైనటువంటి వార్తలు మీరు వింటారుగాక. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఏదైనా ప్రభుత్వం నుంచి మీకు పనులు కావాలన్నా, లేదా ప్రభుత్వములో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగస్తులు, వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. శత్రువులపై ఆధిక్యతను ప్రకటిస్తారు, సాధించి తీరుతారుగాక. ఈ మాసమంతా కూడా తమ మంచి వ్యవహారముతో అనుకూలవంతముగా మీకంతా కూడా ఉన్నది. ఈ మాసమంతా కూడా ఆర్థికంగా ఒడిదుడుకుల నుంచి బయటపడేటువంటి విషయముగా సాగుతూ ఉన్నది ఈ మాసమంతా కూడా. అంటే గతములో ఉండేటువంటి పరిస్థితి కంటే ఈ మాసము చాలా మెరుగ్గా ఉండబోతున్నది. కొత్త సంవత్సరం అనేది మీరు గ్రహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వచ్చేటువంటి విధముగా ఉన్నది, మీకు యోగవంతమవుతాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా సంతోషకరముగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్లకు ఉపశమనం కలుగుతుంది గాక. ఈ మాసం చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు అనేది తెలియజేస్తూ, కర్కాటక రాశి వారికి కూడా చాలా బాగుంది మాసం అంతా కూడాను. ఇక రంగులు, దిక్కుల విషయం, అలాగే దైవారాధన విషయం చెప్పండి గురు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే, త్రిమూర్తులకు సంబంధించినటువంటి స్వామిని ఆరాధిస్తే మంచిది. లేదా మేధా దక్షిణామూర్తిని ఆరాధించినా మంచిదే. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ 4 దిక్కులు పనికొస్తాయి గాక, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వస్త్రాలు ఎటువంటివి వేసుకోవాలి అని అనుకున్నప్పుడు బూడిద రంగు కలర్ కానీ లేదా వైట్ వేసుకున్నా బాగానే ఉంటుంది గాక. ఓకే. మాసం అంతా చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. ఇక మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అనుకున్నా, త్వరితగతిన కంప్లీట్ కావాలి అనుకున్నా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అలాగే యాష్ కలర్, వైట్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఒకసారి జాతకాల్ని పరిశీలించుకోండి. అందులో గురువుగారి దగ్గర పరిశీలించుకుంటే బాగుంటుంది అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.